రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను తాము ఎప్పుడు తగ్గించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవికి తాము ఎల్లప్పుడూ గౌరవం ఇచ్చామని అన్నారు. రాష్ట్రం వెలుపల జరిగిన ఒక కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారని, ఆయన హోదాను కించపరిచేలా తాను ఎప్పుడు వ్యవహరించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే నా రక్తం కావాలి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని కూడా తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనరేషన్ జెడ్ ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ అంచనాలు ఏమిటో స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. అంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారు, కొత్త తరం పిల్లలు? ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కాడికి 2029 నాటికి the largest voting block will be Gen Z. లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ అంటే 50% పైగా ఓట్లు ఈ పిల్లలే అయిపోతా ఉన్నారు. దేశ తలరాత వారే నిర్ణయించబోతా ఉన్నారు. మనం పత్రిక నడిపే వాళ్ళుగా, పత్రికల్లో పనిచేసే వాళ్ళుగా, మీడియాలో ఉన్న వాళ్ళుగా, లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వార్తలు సమాచారం సేకరించుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పాలి. ఇవాళ తరం పేపర్లు చదవట్లేదు. మీరు ఏమనుకున్నా, మీరు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, వాస్తవం. ఇన్ఫాక్ట్ నేను కూడా గత 2.5 సంవత్సరాలుగా పేపర్లు, టీవీలు చదవట్లేదు. మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, మీరు లేదా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో భాష కొంత నియంత్రణలో ఉంటే బాగుంటుంది అన్నారు. మహేష్ అన్న, నేనైతే గత 2.5 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఉన్నా నా పొజిషన్లో. ఆపోజిషన్ బాగుంది, అట్లా అని ఇక్కడే ఉంటాను కాదు, కాకపోతే బాగుంది. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారే ఎందుకో కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు, మీరు చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునే అవకాశం వస్తుంది. వారికి చెప్పండి. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కనే. నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి. ఏదేమైనప్పటికీ పరిస్థితి మారింది. మీడియా ఎందుకు చెప్తున్నాను సుదీర్ఘంగా సోషల్ మీడియా గురించి అంటే, ఒకప్పుడు న్యూస్ రీల్ అని ఉండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమా థియేటర్కి పోతే న్యూస్ రీల్ అనేసి, మీకు గుర్తుండొచ్చు కొంతమందికి. న్యూస్ రీల్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన న్యూస్ అన్నింటినీ ఒక రీల్ రూపంలో ఎంటర్టైన్మెంట్ కంటే ముందు మీకు న్యూస్ కూడా చూపెడతామని చెప్పి న్యూస్ చూపెట్టేది. అది న్యూస్ రీల్ జమానా. ఇప్పుడేమో రీల్స్ లో న్యూస్ వస్తున్నాయి. రివర్స్ అయింది సీన్. పిల్లలు ఇవాళ రేపు ఇది పేపర్లు ఇట్లా తిరిగేట్లేదు, ఇట్లా లేదా ఇట్లా